రాష్ట్రాలలో ప్రభుత్వం బీజేపీది ఉందంటే ఓబీసీలు 50% పైన ఉన్న ఓబీసీలు ఈ దేశంలో ముకుమ్మడిగా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. బీసీల సపోర్ట్ లేకపోతే ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ గెలవదు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరు కలిసే ఓటేయడంతోనే ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది. ముఖ్యంగా 72 మంత్రులు ఈసారి మంత్రివర్గంలో ఉంటే అందులో 27 మంది బీసీలు, 72 మందిలో 47 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు. అంటే 50% కంటే కూడా ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటేనే వాళ్ళు ఆర్థికంగా పాలనలో కూడా అన్ని విధాలలో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఈ దేశం ముందుకు పోతుంది. వాళ్ళందరూ బాగుపడితేనే ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానానికి వస్తుంది. అంతేగాని కొంతమంది పెత్తందారులు, డబ్బున్న వాళ్ళు కొంతమందే రాజకీయాల్లో కానీ, వ్యాపారంలో కానీ, విద్యలో కానీ పైకి వస్తే ఈ దేశం ముందుకు పోదని ఆయన ఎప్పటి నుంచో ఆలోచించాడు. కాబట్టి రాబోయే కాలంలో ఈ దేశం అగ్రస్థానంలో నిలబడాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కులాలకు, మతాలకు తప్పించి ఈ దేశం ఐకమత్యంగా ఉండాలంటే వీళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఆలోచనతోనే ముందుకు పోతుండు. అదేవిధంగా కూడా ఈరోజు మంత్రివర్గంలో కూడా 27 మంది బీసీలను తీసుకున్నందుకు ఓబీసీ తెలంగాణ రాష్ట్ర తరఫున ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ 8 సీట్లు వచ్చినాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయింది. సో అందుకే 1-2 సీట్లు తప్ప బీజేపీకి ఇక్కడ స్కోపే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అమ్ముడు పోయింది కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి బీజేపీకి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళకు తెలివి లేదు, రాజకీయ అవగాహన లేదు. కేసీఆర్ బీజేపీ గిట్ల గట్టిగా అయితే ఇక బీజేపీని కొట్టలేమని ఆయనకు తెలుసు. ఆయననే ఇంతకుముందు రేవంత్ రెడ్డిని రకరకాలుగా ప్రయోగించి పైకి లేపాడు ఆయననే. తర్వాత రేవంత్ రెడ్డి ఫాస్ట్ చూసుకొని మళ్ళీ కొద్దిగా తగ్గి వేరే విధంగా ప్రవర్తించాడు. ఇప్పుడు బీజేపీ రావద్దు అనుకొని కాంగ్రెస్ రావద్దు అనుకుంటే ఆయనకు తెలుసు బీజేపీ దేశంలో అధికారంలో ఉంది, ఈడ కూడా అధికారంలో రావడం కొద్దిలో రాష్ట్రము ఎమ్మెల్యే ఎలక్షన్లో పోయింది. ఇప్పుడు బీజేపీ కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఆ బ్రహ్మ దేవుడు దిగొచ్చి వాళ్ళకి సాయం చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు గెలిచే పరిస్థితుల్లో లేరు. మీకు ఎగ్జాంపుల్గా స్థానిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం ఏందో వాళ్ళకు కనువిప్పగలుగుతుంది. ఆ తర్వాత చేతులు ఎత్తేసి వాళ్ళు రాష్ట్రంలో బీజేపీకి నెక్స్ట్ ప్రభుత్వం అప్పచెప్తున్నామని మానసికంగా సిద్ధమయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళకు.